సమరం చిన్నారి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. హాయ్ పిల్లలు, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో మీరు చదువుల్లో మరింత రాణించాలని, మంచి ప్రవర్తనతో భావి భారత పౌరులుగా జీవితంలో చక్కగా ఎదిగి ఉన్నత శిఖరాలను అధిరోహించి సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటోంది మా సమరం చిన్నారి ఛానల్. మరి మనం ప్రతి ఎపిసోడ్లోనూ ఒక మంచి నీతి కథ గురించి తెలుసుకుంటున్నాం కదా పిల్లలు. అలాగే ఈరోజు ఎపిసోడ్లో కూడా నేను మీకు ఒక మంచి నీతి కథ గురించి చెప్తాను, సరేనా? కథను జాగ్రత్తగా వినండి, అందులో ఉన్నటువంటి నీతిని గురించి తెలుసుకోండి. ఈ నీతి మీ జీవితంలో చాలా ఉపయోగపడుతుంది పిల్లలు. మరి ఇవాల్టి కథను లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా? అనగనగా మీర్జాపురం అనే గ్రామంలో సోమయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు పిల్లలు. అతను పెద్ద పిసినారి. 100 ఎకరాల భూమి ఉన్నా కూడా పైసా కూడా ఖర్చు చేసేవాడు కాదు పిల్లలు. అతని భార్య పేరు శాంతమ్మ. ఒకరోజు సోమయ్య శాంతమ్మతో ఇలా అంటాడు, ఇదిగో శాంతమ్మ, నేను పొలం దగ్గరికి వెళ్తున్నాను అంటాడు. అప్పుడు శాంతమ్మ, అలాగేనండి, మధ్యాహ్నం భోజనానికి ఏం వంట చేయమంటారు అంటుంది. అప్పుడు సోమయ్య భార్యతో, నువ్వు ఈరోజు వంట చేయవలసిన పని లేదు అంటాడు. దానికి శాంతమ్మ సోమయ్యతో, ఉపవాసం ఏమన్నా ఉంటున్నారా అంటుంది. అప్పుడు సోమయ్య, ఉపవాసం కాదే, ఈరోజు ప్రక్క ఊరిలో ఉన్న మన బంధువుల పెళ్ళి అంటాడు. దానికి శాంతమ్మ, నాకు తెలియకుండా మనకు ప్రక్క ఊళ్ళో చుట్టాలెవరున్నారండి అంటుంది. అప్పుడు సోమయ్య, నువ్వు అన్నీ ఇలాగే మర్చిపోతావు. మనం 3 నెలల కిందట పట్నం వెళ్ళి తిరిగొస్తుంటే దారిలో ఒక వ్యక్తిని కలిశాం, గుర్తుందా అంటాడు. అప్పుడు శాంతమ్మ, ఎవరు? తన కూతురు పెళ్లి కోసమని నగలు కొనడానికి పట్నం వెళ్తున్నానని చెప్పారు, ఆయనేనా అంటుంది. అప్పుడు సోమయ్య, ఆయనే. ఆయన కూతురు పెళ్ళి ఎప్పుడో కాదు, ఈరోజే. నేను పొలం దగ్గరికి వెళ్ళి అక్కడి పనులు చూసుకుని ఆ తర్వాత పెళ్ళికి వెళ్ళి తృప్తిగా భోజనం చేసి నీకు కూడా తీసుకొస్తాను అంటాడు. అప్పుడు శాంతమ్మ సోమయ్యతో, ఆయన్ని మనం చూసింది ఆ రోజే కదండి, అంతలోనే మీకు చుట్టమైపోయారా? సర్లే గాని మిమ్మల్ని పెళ్ళికి రమ్మని ఆయన ఆహ్వానించారా అంటుంది. దానికి సోమయ్య, ఆయన పెళ్లి పనుల్లో పడి మర్చిపోయి ఉంటారులే, నేనెళ్ళి గుర్తు చేస్తాను అంటాడు. దానికి శాంతమ్మ, అలా పిలవని పెళ్ళికి వెళ్ళడం మంచిది కాదండి. ఇప్పటికే ఈ ఊరి వాళ్ళంతా మిమ్మల్ని పిసినారివాడని, పైసా ఖర్చు చేయడని ఎగతాళి చేస్తున్నారు. ఆ పెళ్ళికి వెళ్తే ఆ ఊరి వాళ్ళు కూడా మిమ్మల్ని హేళన చేస్తారు అంటుంది. భార్య ఎంత చెప్పినా సరే సోమయ్య పట్టించుకోకుండా, సర్లే వాళ్ళు అలాగే అంటారు అని చెప్పి అక్కడి నుంచి పొలం బయలుదేరి వెళ్తాడు పిల్లలు. అక్కడ భీమయ్య అనే వ్యక్తి పొలంలో పనిచేస్తూ ఉంటాడనమాట. అప్పుడు సోమయ్య అతనితో, ఏం భీమయ్య, నువ్వొక్కడవే పనిచేస్తున్నావు, మిగతా వాళ్ళంతా ఏమయ్యారు అంటాడు. దానికి భీమయ్య, మిగతా వాళ్ళంతా ఈ రోజు నుండి మీ దగ్గర పని చేయరంటండి అంటాడు. దానికి సోమయ్య, ఏమైంది, ఎందుకని రారంటా అంటాడు. అప్పుడు భీమయ్య, మీరు సమయానికి డబ్బు ఇవ్వట్లేదని, పైగా మిగతా వాళ్ళకంటే డబ్బులు తక్కువిస్తున్నారని మీ దగ్గర పని చేయడానికి ఎవ్వరూ రానంటున్నారయ్యా అంటాడు భీమయ్య. ఆ మాట విన్నటువంటి సోమయ్య కాస్త కోపంగా ఇలా అంటాడు, అలాగా, అయితే ఈరోజు ఎవరి దగ్గర పనిచేయడానికి వెళ్ళారు అంటాడు. దానికి భీమయ్య సోమయ్యతో, మన ఊరి రామయ్య గారు మీరిచ్చే డబ్బు కంటే రెట్టింపు డబ్బు ఇస్తాడని ఆయన దగ్గరికి వెళ్ళారయ్యా అంటాడు. అప్పుడు సోమయ్య అంటాడనమాట, మరి నువ్వు మాత్రం ఎందుకెళ్ళలేదు అంటాడు. దానికి భీమయ్య, మీరు నాకు ఇంకా పోయిన వారం కూలి డబ్బులు ఇవ్వలేదయ్యా, అది ఇస్తే తీసుకుని వెళ్దామని మీకోసమే ఎదురు చూస్తున్నాను అంటాడు. అది విన్న సోమయ్యకి మరింత కోపం వచ్చి
భీమయ్య డబ్బులు భీమయ్యకి ఇచ్చి కోపంగా ఇంటికి తిరిగి వచ్చేస్తాడు పిల్లలు. కోపంగా ఉన్నటువంటి భర్తను చూసి శాంతమ్మ అడుగుతుందన్నమాట, ఏమైందండి, అప్పుడే వచ్చేశారేంటి, పెళ్ళికి వెళ్తానన్నారు, వెళ్ళలేదా అంటుంది. అప్పుడు సోమయ్య పెళ్ళి లేదు గిళ్ళి లేదు అంటాడు. దానికి శాంతమ్మ భర్తతో, ఏమైందండి, ఎవరైనా ఏమైనా అన్నారా అంటుంది. దానికి సోమయ్య భార్యతో ఇలా అంటాడు, నేను పొలం దగ్గరికి వెళ్తే భీమయ్య మాత్రమే కనిపించాడు. మిగతా వాళ్ళు ఎక్కడ్రా అని అడిగితే రామయ్య మనకన్నా రెట్టింపు డబ్బు ఇస్తున్నాడని మన పొలం పనులు వదిలేసి అతని దగ్గర పనిచేయడానికి వెళ్ళారంట అంటాడు. దానికి శాంతమ్మ, ఓస్ ఇంతేనా, ఆ రామయ్య వాళ్ళకి ఎంత డబ్బు ఇస్తున్నారో అంతే డబ్బును మీరు ఇవ్వండి, అప్పుడు వాళ్ళు మన పొలంలో కూడా పనిచేయడానికి వస్తారు కదా అంటుంది. దానికి సోమయ్య, నాస్తిక కేంద్రం ప్రారంభించి 85 సంవత్సరాలు అయిన సందర్భంలో 12వ ప్రపంచ నాస్తిక మహాసభలు 2025 జనవరి 4-5 తేదీలలో విజయవాడ నాస్తిక కేంద్రంలో పాజిటివ్ ఎథియిజం, క్రిటికల్ థింకింగ్ అండ్ సెక్యులర్ రిఫార్మ్ అంశం మీద నిర్వహించబడును. రిజిస్ట్రేషన్ ఫీ 800 రూపీస్. వసతి అవకాశాన్ని బట్టి ప్రతినిధులు ఏర్పాటు చేసుకొనగలరు. మహాసభలలో పాల్గొనదలుచువారు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. స్పాట్ రిజిస్ట్రేషన్ అవకాశం కూడా కలదు. ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్నవారు మహాసభల రిసెప్షన్ కౌంటర్ వద్ద తమ రిజిస్ట్రేషన్ను ధృవీకరించుకొనగలరు. ముఖ్య గమనిక, ప్రతినిధులు తమ ప్రయాణ వివరాలను రిజిస్ట్రేషన్ సమయంలో తప్పనిసరిగా తెలియజేయగలరు. మరిన్ని వివరాల కోసం ఈ క్రింది నంబర్లను సంప్రదించగలరు. జి నియంత 9490754655, శ్రీమతి రశ్మి 9849081733, హరిసుబ్రహ్మణ్యం 9390577119, డాక్టర్ మారు 9848012127. ఆ రామయ్య ఎక్కువ డబ్బు ఇస్తున్నాడని నేను కూడా కూలి డబ్బులు పెంచాలా? ఏమక్కర్లేదు, దీనికేదైనా శాశ్వత పరిష్కారం ఆలోచించాలి అని అంటాడు. అలా కొన్ని రోజులు గడుస్తాయి పిల్లలు. ఒకరోజు సోమయ్య పెద్ద మూటను తీసుకుని ఇంటికి వస్తాడనమాట. అప్పుడు శాంతమ్మ భర్తతో, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారండి అంటుంది. దానికి సోమయ్య, ఇదిగో ఈ మూటని తీసుకురావడానికే వెళ్ళాను అంటాడు. దానికి శాంతమ్మ, ఇందులో ఏముందండి అంటుంది. అప్పుడు సోమయ్య, నువ్వే చూడు అని మూటని విప్పుతాడు. శాంతమ్మ, అమ్మో ఇన్ని నగలా, ఎవరివండి అంటుంది. అప్పుడు సోమయ్య, ఎవరివో అయితే నేనెందుకు తెస్తానే, మనవే అంటాడు. దానికి శాంతమ్మ, ఏంటి ఇవన్నీ మన నగలేనా? నేను నమ్మలేకపోతున్నాను, అయినా ఇన్ని నగలు ఎక్కడివి అంటుంది. దానికి సోమయ్య, మనకున్న 100 ఎకరాల పొలాన్నంతా అమ్మేసి ఆ డబ్బులతో ఈ నగలు కొన్నాను అంటాడు. దానికి శాంతమ్మ, ఇప్పుడు ఆ పొలాన్ని అమ్మవలసిన అవసరం ఏమొచ్చిందండి అంటుంది. సోమయ్య భార్యతో, ఆ పొలం పెట్టుకుని మాత్రం ఏం చేస్తాం? ఆ వ్యవసాయంలో వచ్చిన డబ్బు పనివాళ్లకి, విత్తనాలు కొనడానికి, పురుగు మందులు చల్లడానికే సరిపోతుంది. అందుకే పొలాన్ని అమ్మేశాను. అమ్మేసి ఈ నగలను కొనుక్కుని వచ్చాను. ఇప్పుడు మన సొమ్ము మన కళ్ళ ముందే ఉంటుంది అంటాడు. అప్పుడు శాంతమ్మ, ఇప్పుడు ఇన్ని నగలు ఎక్కడ దాచిపెడతారు? ముందు వెళ్ళి ఒక బీరువా తీసుకుని రండి. ఎవరైనా దొంగలు పడ్డారంటే ఇక అంతే సంగతులు అంటుంది. దానికి సోమయ్య, అంత రేటు పెట్టి ఇప్పుడు బీరువా కొనడమెందుకు? అనవసరపు ఖర్చు. నువ్వు కాసేపు ఉండు, నేనే ఏదో ఒక ఉపాయం ఆలోచిస్తాను అని సోమయ్య కాసేపు ఆలోచించి, ఈ నగలు ఎక్కడ పెట్టినా ప్రమాదమే, అందుకే నేనే ఒక ఉపాయం ఆలోచించాను అంటాడు. శాంతమ్మ, ఏంటండి ఆ ఉపాయం అంటుంది. సోమయ్య భార్యతో, మన ఇంటి ముందున్న చెట్టు దగ్గర చిన్న గొయ్యి తీసి
అందులో ఈ నగలు దాచిపెడతాను. అప్పుడు ఇంట్లో దొంగలు పడ్డా మన నగలు మాత్రం సురక్షితంగా ఉంటాయి. ఏమంటావు అంటాడు. అప్పుడు శాంతమ్మ, నేను కాదంటే మాత్రం మీరు ఆగుతారా? మీరు అనుకున్నట్లే చెయ్యండి అని శాంతమ్మ అంటుందన్నమాట. ఆ రోజు రాత్రి సోమయ్య తన ఇంటి ముందు ఒక గొయ్యి తీసి బంగారు నగల సంచిని ఆ గొయ్యిలో వేసి పాతిపెడతాడు పిల్లలు. ఇలా కొన్ని రోజులు గడుస్తాయి. సోమయ్య కళ్ళు ఎప్పుడూ ఆ బంగారు నగలు పాతిపెట్టిన చోటే ఉండేవి. ఒక పండుగ రోజు శాంతమ్మ భర్తతో ఇలా అంటుంది పిల్లలు, ఏమండి, మన దగ్గర అన్ని నగలు ఉన్నాయి కదా, అందులో నుండి ఏవైనా 2 నగలు ఇస్తే పండక్కి వేసుకుని మళ్ళీ తిరిగి ఇచ్చేస్తానండి అంటుంది. దానికి సోమయ్య భార్యపై అరుస్తాడనమాట. నగలు లేవు, ఏమీ లేవు, ఇప్పుడు నగలు ఉన్నాయని చెప్పేసి ఊళ్ళో వాళ్ళందరికీ తెలియాలా? ఏం అక్కర్లేదు, ఎన్నాళ్ళు ఎలా ఉన్నావో అలాగే ఉండు అని చెప్పి భార్య మీద కేకలు వేస్తాడు పిల్లలు. పాపం శాంతమ్మ చేసేదేమీ లేకుండా మాట్లాడకుండా వెళ్ళిపోతుందనమాట. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ ఊళ్ళోకి 2 దొంగలు వస్తారు పిల్లలు. వాళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఒరేయ్, ఈ ఊళ్ళో అందరికంటే పెద్ద ధనవంతుని ఇల్లు ఇదే అని సోమయ్య ఇంటిని చూపిస్తాడు అందులో ఉన్నటువంటి ఒక దొంగ. అప్పుడు తనతో పాటు ఉన్న మరో దొంగ ఇలా అంటాడు, అతనొక పెద్ద పిసినారోడంట్రా, నాకు తెలిసి అతని ఇంట్లో చిల్లిగవ్వ కూడా దొరకదు అంటాడు. అప్పుడు ఇంకొక దొంగ, ఒరేయ్, ఆయన ఈ మధ్య తన 100 ఎకరాల పొలాన్ని అమ్మేశాడంట, ఇంట్లో ఎక్కడో దాచిపెట్టే ఉంటాడు, వెళ్ళి చూద్దాం పదా అని ఇద్దరూ కలిసి సోమయ్య ఇంట్లోకి వెళ్ళి ఇల్లంతా వెతుకుతారు పిల్లలు. ఎంత వెతికినా కూడా వారికి పైసా కూడా దొరకదు. ఇక వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఆ మరుసటి రోజు సోమయ్య తన ఇంటి ముందు ఒక కుర్చీ వేసుకుని కూర్చుని తను నగలు దాచిపెట్టిన చోటుని కళ్ళార్పకుండా చూస్తూ ఉంటాడు. అప్పుడు 2 దొంగలు సోమయ్యని గమనించి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు పిల్లలు, నాకెందుకో ఆ సోమయ్య ఆ చెట్టు కిందే నగలు దాచి పెట్టాడేమో అనిపిస్తుందిరా, ఈరోజు రాత్రికి ఆ చెట్టు కింద తవ్వుదామని అంటాడు ఒక దొంగ. దానికి రెండో దొంగ సరే అంటాడు. ఆ రోజు రాత్రి 2 దొంగలు సోమయ్య ఇంటి ముందున్న చెట్టు దగ్గర తవ్వుతారు పిల్లలు. వాళ్ళకి ఒక మూట కనిపిస్తుంది. అది చూసి వాళ్ళిద్దరూ తెగ సంతోషిస్తారన్నమాట. ఇక ఆ గొయ్యిని వాళ్ళు పూడ్చేసి ఆ మూటని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక ఆ మరుసటి రోజు సోమయ్య బంగారు నగలు పాతిపెట్టిన చోటు దగ్గరికి వెళ్తాడు పిల్లలు. ఒకసారి నగలు ఉన్నాయో లేవో చూద్దామని తవ్వి చూస్తాడు. అక్కడ నగలు కనిపించవు పిల్లలు. అప్పుడు సోమయ్య పెద్ద పెద్ద కేకలు వేస్తూ బోరున ఏడుస్తాడనమాట. ఆ కేకలు విన్నటువంటి శాంతమ్మ బయటకు వచ్చి, ఏమైందండి, ఎందుకలా ఏడుస్తున్నారు అని అంటుంది. దానికి సోమయ్య, నేను దాచిపెట్టిన బంగారు మూటను ఎవరో దొంగలు కాజేశారు అంటాడు. అప్పుడు శాంతమ్మ, నేను చెప్తూనే ఉన్నాను, బీర్వా కొనుక్కుని రండి, అందులో దాచుకుందామని. నా మాట విన్నారా మీరు? పండక్కి ఒక నగ వేసుకుంటాను ఇవ్వండి అన్నాను. మీరు ఒక్క నగ కూడా ఇవ్వలేదు. పొలంలో కూలీలకు ఎక్కువ డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని ఉన్న పొలాన్ని కూడా అమ్మేసి వాటితో నగలు కొని దాచారు. ఏమైందిప్పుడు? మీ పిసినారితనం మూలంగా ఉన్నది కూడా పోగొట్టుకున్నారు. ఎప్పుడూ కడుపు నిండా తిన్నదీ లేదు, ఒంటి నిండా బట్ట కట్టిందీ లేదు. ఇలాంటి సంపాదన ఉంటే ఏం పోతే ఏం అంటుంది. ఆ మాటలు విన్నటువంటి సోమయ్యకు శాంతమ్మ మాట్లాడిన మాటలు సబబుగానే అనిపిస్తాయి పిల్లలు. తన పిసినారితనం మూలంగా ఏ రోజు కూడా కడుపు నిండా తనూ తినలేదు, భార్యకు పెట్టలేదు, ఒంటి మీద మంచి బట్ట కూడా కట్టింది లేదు పిల్లలు. తన పిసినారితనం మూలంగా తన భార్యని కూడా చాలా ఇబ్బంది పెట్టాడనమాట. తను చేసిన తప్పుని తెలుసుకుంటాడు పిల్లలు సోమయ్య. ఇక బుద్ధి తెచ్చుకుని తన తప్పుని క్షమించవలసిందిగా భార్యని కోరతాడు పిల్లలు. ఇక ఆ రోజు నుండి పిసినారితనాన్ని వదిలి భార్యను బాగా చూసుకుంటూ ఉన్న దాంట్లోనే సంతృప్తిగా సంతోషంగా జీవిస్తాడు పిల్లలు.
చూశారు కదా పిసినారితనం మూలంగా ఏం జరుగుతుందో. పిసినారితనంగా ఉండటం మూలంగా భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులు, మన స్నేహితులు అందరూ కూడా చాలా ఇబ్బంది పడతారు పిల్లలు. అందుకనే పిల్లలు అతి పిసినారితనం పనికిరాదు. అలాగని డబ్బును వృధా చేయమని చెప్పట్లేదు. డబ్బుని దాచిపెట్టుకోవాలి. డబ్బుని అవసరం కొద్దీ ఖర్చు పెట్టాలి. అతిగా ఖర్చు పెట్టకూడదు. మరీ అతి అనేది దేనికి పనికిరాదు పిల్లలు. అతి పిసినారితనము పనికిరాదు, అతి దుబారా ఖర్చు పనికిరాదు. అలాగే పిల్లలు, నేను ప్రతి కథలోనూ మీకు కొన్ని నీతి వాక్యాల గురించి చెప్తున్నాను కదా. నీతిగా నిజాయితీగా ఉండాలి, ఎవ్వరినీ మోసం చేయకూడదు, సత్ప్రవర్తనతో మెలగాలి, అబద్ధాలు ఆడకూడదు. సరేనా? ఇవన్నీ కూడా మీ మంచి కోసం చెప్తున్నవే పిల్లలు. ఇలాంటి మరొక చక్కని నీతి కథతో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.